హాయ్ అండి, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రామ ఛానల్. ఇదేంటంటే అర్బన్ కంపెనీ బుక్ చేశాను. ఎందుకంటే మా కుళాయిలు షాక్ కొడుతున్నాయి. గీజర్ ప్రాబ్లం ఏమో అనుకుని చేశాను అనమాట బుక్. అతను ఏం చెప్తాడో చూద్దాం. అపార్ట్మెంట్లో ఉంటే ఎవరికి వచ్చినా మనకి వస్తుందండి. ఆ లైన్లు అన్నీ ఒక్కటిగానే ఉంటాయి కదా. అతను అదే చెప్పాడు, చూడండి, వినండి. అతను ఉంటాయి కదా మేడం, అక్కడక్కడ ప్రాబ్లం అయితే వచ్చింది. బాత్రూమ్ ఒకే సైడ్ ఒకటే వస్తాయి. ఎవరితో ఎక్కడ ఉంటే మొత్తం కూడదు, అన్నిటికీ కొట్టాలంట అప్పుడు కదా. అన్నింటికి వస్తాయి. అంటే అన్నింటిలో కంటే దీనికి సంబంధించిన ట్యాబ్లెట్ లైన్ అన్ని అంటారు కదా అంటున్నాను. నేను అడుగుతాను కామన్ సెన్స్. ఆ లైన్ అంతా కొట్టాలి. ఆ లైన్ అంతా కొట్టాలి. ఎక్కడెక్కడ కరెక్ట్ అయినా అవన్నీ కొట్టాలి. అంటే మాక్సిమం కింద మీదే ఇప్పుడు గ్రేజర్ ప్రాబ్లం అనుకోండి సార్, అందరికీ కొట్టేస్తుంది. అలాగే వాడిది ఎవరిది కొడుతుంది అందరికీ కొడుతుంది. అంతేగాని మీకు ఇప్పుడు ఎత్త లేకపోయినా ఎత్త డిస్కనెక్ట్ చేసినా అది రాదు. మీకు చెప్పాను, ఎత్త ప్రాబ్లం అంటేనే ఎత్త వేయించాం. అదండి విషయం. దాంట్లో ప్రాబ్లం లేదు, కానీ వేడి ఎక్కట్లేదని కొంచెం ఇంకో ప్రాబ్లం చెప్పామన్నాడు. దానికి ఇగో మన ఉప్పు నీరు, మన డస్ట్, నీటిలో ఉన్న డస్ట్ అంతా కలిపి దాంట్లోకి వెళ్ళి కొంచెం క్లీన్ చేయాలి. అది చూసారు కాయరు ఎంత మట్టి ఉండిపోయిందో ఆ మట్టి అంతా క్లీన్ చేస్తారనమాట. డస్ట్ అంతా క్లీన్ చేసి మొత్తం అంతా క్లీన్ చేస్తే అది కూడా క్లీన్ అవుతుంది. కానీ మన దగ్గర ఈ యాసిడ్ కూడా ఉంది, దాన్ని కూడా క్లీన్ చేస్తున్నారు వేసి, చాలా నీట్గా తయారైంది. కానీ గేజర్ షాక్ కొట్టడంలో మన ప్రాబ్లం లేదండి. ఎవరికైనా ఉన్నా ఆ ప్రాబ్లం మనకి కూడా వస్తుంది. అదే ఈ వీడియోలో చెప్దాం అనుకున్నాను జాగ్రత్తగా. అందుకే మనమే జాగ్రత్తగా ఉండాలన్నమాట అపార్ట్మెంట్లో ఉంటున్నప్పుడు. ఇదిగో ఈ ఒక ప్రాబ్లం సొల్యూషన్ దొరికిందనమాట. ఇది కాయరు చూసారా ఎంత నీట్గా అయిపోయిందో, బాగా నీట్గా అయిపోయింది. ఇది మళ్ళీ ఫిక్స్ చేస్తారన్నమాట. అదంతా కడిగేసి శుభ్రంగా అన్నీ చేసేసి అర్బన్ కంపెనీ వాళ్ళని పిలిస్తే చాలా నీట్గా చేస్తారండి. ఇంతకీ పైన షాక్ కొడుతున్నది పైన కిందో ఏ ఫ్లోరో కూడా మనకి తెలీదు. ఇదివరకు అలా కూడా చెక్ చేయించాం, ప్రతి ఫ్లోర్కి వెళ్ళి కూడా చెక్ చేయించాం, కానీ ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ రాలేదు. ఇంకా అలా కొడుతూనే ఉందన్నమాట. తప్పదు, మనం అపార్ట్మెంట్లో ఉంటున్నప్పుడు ఎవరో ఒకళ్ళు కాలం చేస్తే కానీ ఇది అవ్వదు. షాక్ గట్టిగా కొట్టాలి ఎవరికో ఒకళ్ళకి, అప్పటికి కానీ మనకి సొల్యూషన్ దొరకదు. అలా ఉంటుంది నాకు. అంటే ఇది ప్రెసిడెంట్ సెక్రటరీలు కొంచెం కల్పించుకుని గట్టిగా చూడాలన్నమాట. అంతే మరి అంతే కదా, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి తప్పదు ఇంకా ఇలాంటివన్నీను. వాళ్ళే కల్పించుకుని చేయాలి ఎక్కడ ఏంటి అన్నది. ఓకేనా మరి? లైక్